నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలని ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణలో ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్లో చూసుకుంటే కనుక ఒకే రోజు 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులు, తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందులో సన్ పెట్రోకెమికల్స్దే 45,500 కోట్ల రూపాయలు. ఒకే రోజు 56,300 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అందులో ఒక్క సన్ పెట్రోకెమికల్స్దే 45,500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక దేంట్లో పెట్టారు పెట్టుబడులు అన్నది. పంప్డ్ స్టోరేజీ సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న ఆ సంస్థ. కంట్రోల్ ఎస్ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు, యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశాలు. దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు. ఇక్కడ చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారు అంటే ఒకే రోజు 56,300 కోట్ల పెట్టుబడులు రావడంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి చూద్దామండి. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన 40,000 కోట్ల పెట్టుబడుల రికార్డును అధిగమించింది. ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతోందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఏదైతే లాస్ట్ దావోస్ సదస్సుకు వెళ్ళారో గతేడాది, అప్పుడు దాదాపు 40,000 కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈసారి రెండవ రోజే ఒకే రోజే 56,300 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. సో ఆ రికార్డ్ని తెలంగాణ దావోస్ సదస్సులో తీసుకొచ్చిన పెట్టుబడుల రికార్డ్ని తెలంగాణనే అధిగమించింది. అదే విషయం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే పెట్టుబడులకు హైదరాబాద్, తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలమైనది అని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఈయన మెయిన్గా చెప్పింది ఏంటంటే కనుక ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణము, అలాగే ప్రభుత్వం నుంచి లభించే రాయితీలు అవ్వచ్చు, ప్రోత్సాహకాలు అవ్వచ్చు, వేగవంతంగా ఆ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కానీ, వాళ్ళకి కావలసిన అంటే ల్యాండ్, పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ల్యాండ్ కానీ, ఇలాంటి అనుమతులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వేగంగా ఇవ్వడం ఒకటి. ఇంకొకటి అన్ని రకాల పరిశ్రమలకు కూడా అనుకూలమైన వాతావరణం తెలంగాణ హైదరాబాద్లో ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లో. సో ఈ నేపథ్యంలోనే ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాలకు కూడా ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఏది ఏమైనప్పటికీ గత ఏడాది దావోస్లో దాదాపు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈసారి రెండవ రోజు ఒక్కరోజే 56,300 కోట్ల పెట్టుబడులు రావడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పొచ్చు. ఇది దావోస్ సదస్సులో ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు. దీంట్లో ఒక్క సన్ పెట్రోకెమికల్ వాళ్ళదే 45,500 కోట్లు పెట్టుబడులు పెట్టారండి. భారీ షేర్ వాళ్ళదే ఉంది. అంటే భారీ షేర్ పెట్టుబడులు పెట్టడంలో వాళ్ళ ఒక్క సంస్థే సన్ పెట్రోకెమికల్స్ వాళ్ళే 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం అనేది నిజంగా అభినందించనీయదగ్గ విషయం. దీని వెనకాల తెలంగాణ రైజింగ్ టీం ఏదైతే ఉందో, అంటే సీఎం నేతృత్వంలో వీళ్ళు సాధించిన విజయం అనే చెప్పొచ్చండి. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు కాబట్టి సో 10,800కు పైగా ఉద్యోగాల అవకాశాలు కూడా లభిస్తాయి అని చెప్పారు. 10,800 ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పరోక్షంగా ఇంకెన్ని ఉద్యోగాలు లభిస్తాయి అన్నది పరిశ్రమలు ఏర్పాటైన తర్వాతనే తెలుస్తుంది మనకి. అంటే ఆ పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అన్నది అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పొచ్చు. మొత్తానికి నిరుద్యోగ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ దావోస్ సదస్సులు ఏదైతే ఉందో ఈ పెట్టుబడులన్నీ కూడా వాళ్ళు చెప్పిన టైంకి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పరిశ్రమలు స్థాపిస్తే కనుక నిరుద్యోగ సమస్య చాలా వరకు తగ్గిపోయి తెలంగాణ ఇప్పటికే అభివృద్ధి పథంలో నడుస్తోంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ ముద్ర వేయాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా పయనించే క్రమంలో ఈ దావోస్లో సాధిస్తున్న పెట్టుబడులు కూడా అందుకు దోహదపడతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక
అయ్యో రూపాయి రోజు రోజుకు క్షీణిస్తున్న మారకపు విలువ ప్రస్తుతం డాలర్కు 86.35 ఆర్థిక వ్యవస్థకు నష్టం, నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం. మనం గత 3 రోజులుగా చూసుకుంటే కనుక రూపాయి విలువ క్షీణిస్తోంది, డాలర్ విలువ పెరుగుతోంది. దీనివల్ల ఏంటి ఎఫెక్ట్ అంటే రూపాయి విలువ తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. అలాగే నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అదే ఇక్కడ ఇచ్చారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీ పతనం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ విలువ ₹86.70కు చేరిన బుధవారం రాత్రి ₹86.35 వద్ద ఉంది. రూపాయి పతనం ఇంకా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, ఖర్చుల నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైపోతోంది. దిగుమతులు ఖరీదైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రూపాయి ఏదైతే రూపాయి క్షీణిస్తోంది, డాలర్ విలువ పెరుగుతోంది. బట్ ఇది ఎప్పటికీ ఆగుతుంది? ఎప్పుడు అంటే రూపాయి విలువ క్షీణించడం ఆగుతుంది, రూపాయి విలువ ఎప్పుడు పెరుగుతుంది అన్నది ఎవరూ కూడా చెప్పలేకపోతున్నారు. అంటే అది ఎప్పటికీ ఆగుతుంది అన్నది కూడా అంటే విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. మరి ఇది ఇలాగే కొనసాగితే కనుక నిజంగానే భారత ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం చేకూర్చే అంశము. మరి ఇది విశ్లేషకులు అలాగే ఏదైతే సంబంధిత శాఖల అధికారులు ఉంటారో వాళ్ళందరూ కలిపి దీనిపైన ఏం చేస్తే రూపాయి విలువ పెరుగుతుంది అన్న దాని మీద ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆర్థిక రంగ నిపుణులు దీనిపైన పరిశోధన చేసి ఏదో ఒకటి అయితే కనుక నిర్ణయం తీసుకోవాలండి. లేకపోతే ఇది ఇలా రూపాయి మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము. రోజు రోజుకి ఎక్కడో ₹70 దగ్గర ఉన్న డాలర్ విలువ అప్పటి నుంచి ఇంకా వేగంగా అంటే రూపాయి విలువ క్షీణిస్తోంది, డాలర్ విలువ పెరుగుతోంది. ₹70 దగ్గర ఉన్నప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ₹86కు వెళ్ళిపోయింది డాలర్ రూపాయితో పోలిస్తే. అలాంటిది అప్పటి నుంచి అంటే చాలా వేగంగా రూపాయి విలువ క్షీణిస్తూ వస్తోంది. మరి ఇది ఎప్పుడు అన్నది విశ్లేషకులే చెప్పలేకపోతున్నారు. కాబట్టి మరి దీనికి ఏంటి ప్రత్యామ్నాయము, ఏం చేస్తే కనుక పెరుగుతుంది అన్నది ముఖ్యంగా ఆర్థిక రంగ నిపుణులు దీనిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా పేద మధ్యతరగతి ప్రజలు ఇంకా అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా పడిపోయే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన ఫోకస్ చేసి ఏదైనా సరే దీన్ని ఇంకా రూపాయి విలువ క్షీణించకుండా చేయాల్సిన విషయాన్ని అయితే కనుక ఆర్థిక రంగ నిపుణులు, కేంద్ర ప్రభుత్వము ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పేదవారు మరింత పేదవారిగా మారిపోయే అవకాశం పేదలు మరింత పేదవారిగా మారిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. మధ్యతరగతి వాళ్ళు కూడా అంటే వాళ్ళ స్థాయి కూడా ఇంకా కిందకి దిగజారే ప్రమాదం ఉంది. ఓవరాల్గా భారత ఆర్థిక వ్యవస్థ మీద ఇది ప్రభావం చూపుతుంది. కాబట్టి దీనిపైన ఏదో ఒక చర్య అయితే కనుక తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రధాన వార్త చూసుకుంటే పట్టాలపై నెత్తుటి దార. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి, 15 మందికి గాయాలు. మంటలు చెలరేగాయనే వదంతులు. చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్లిన ప్రయాణికులు, వారిని ఢీకొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్. చాలా చాలా బాధాకరమైన వార్త అండి. పొద్దున్న ఏంటంటే ట్రైన్లో మంటలు చెలరేగాయి అనేసి వదంతులు వచ్చిన నేపథ్యంలో మరి నిజంగా ట్రైన్లో మంటలు చెలరేగాయా లేదా అన్నది పక్కన పెడితే కనుక ఆ వదంతులతో కంగారుగా ట్రైన్ దిగిపోయి పక్కన వస్తున్న ట్రైన్ని కూడా గమనించుకోలేదనుకుంటా. దిగిపోయారు, చైన్ లాగేసి. పక్కన వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది ఆ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల 12 మంది మృతి చెందారు, 12 మంది గాయాలయ్యాయి. ఇది చాలా బాధాకరమైన న్యూస్ అండి. ఏంటంటే ఇప్పుడు ట్రైన్ ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతుంటాయి. ట్రైన్ ప్రమాదాలు జరుగుతుంటాయి. కాకపోతే ఇది ఎందుకు ఇంత దురదృష్టకర ఘటన, మంటలు చెలరేగాయని వదంతులు ఎవరు వ్యాప్తి చేశారో మనకు తెలియదు. ఏదైనా కొంచెం చిన్న అగ్ని ప్రమాదము క్యాంటీన్లో అంటే ట్రైన్లో ఫుడ్ సెక్షన్ ఉంటుంది కదండి, మరి అక్కడ మంటలు చెలరేగాయా ఏంటన్నది తెలియదు. బట్ వదంతులు అయితే వచ్చాయి. దాంతో ఎవరికైనా సరే భయాందోళన ఉంటుంది. ఆ భయాందోళనలో చైన్ లాగి కిందకి దిగిపోవడము, పక్కన వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది ఢీ కొట్టడంతో చెందడం చాలా బాధాకరమైన విషయం అండి. ఇక ఇంకో ప్రధాన అంశం చూసుకుంటే కనుక తగ్గనున్న అధిక పెన్షన్.
పార్ట్ 1, 2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ. అంటే ఇప్పటి వరకు పెన్షన్లు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి తగ్గుతున్నాయి. అంటే పెన్షన్ ఎవరైతే చివరిలో రిటైర్డ్ అయిన తర్వాత తీసుకుంటారు కదండి, లేదంటే కనుక మధ్యలో కూడా అవసరం ఉండి తీసుకుంటారు కొంతమంది, అంటే పాక్షికంగా. సో అది చాలా తగ్గుతోంది అని చెప్పేసి ఇచ్చారు వార్త. ఏంటంటే ముఖ్యంగా అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే పెన్షన్లో భారీగా కోత పడుతుంది. అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పెన్షన్ అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పారా 12లోని నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవీ విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇది నిజంగా పెన్షన్ దారులకు చాలా బ్యాడ్ న్యూస్ అండి. అసలు ఈ కోత ఎలా విధిస్తారు అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనుక చాలా సులువుగా అందరికీ అర్థమవుతుంది. అంటే అసలు ఈ ఫార్ములా ఏంటి, ఎందుకు తగ్గిస్తున్నారు, ఎలా క్యాల్కులేట్ చేస్తారు అన్నది. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి 1999లో సర్వీస్లో చేరి 2021లో పదవీ విరమణ చేశారనుకుందాం. బోనస్ 2 ఏళ్లతో కలిపి 24 సంవత్సరాల సర్వీస్ అనుకుంటే 2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం, అంటే మూల వేతనము డిఏ కలిపి 22,000గా ఉంది. పదవీ విరమణ నాటికి చివరి 5 ఏళ్ల వేతన సగటు 40,000 రూపాయలు. చివరి 5 ఏళ్ల వేతన సగటులో పెన్షన్ లెక్కిస్తే 13,714 రూపాయలు చేతికి అందాలి. కానీ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద 5,342 రూపాయలు, పార్ట్ 2 కింద 4,000, మొత్తం కలిపి 9,342గా ఖరారయింది. అంటే నెలకు 4,372 రూపాయలు పెన్షన్ కోత పడుతోంది. సో ఆ ఫార్ములా ఏంటి అన్నది కూడా పెన్షన్ లెక్కింపు ఫార్ములా ఏంటో ఇచ్చారు. వేతన సగటు ఎంత ఇంటూ సర్వీస్ కాలం, వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయితే కనుక చేస్తున్నారో ఉద్యోగం, అది సర్వీస్ కాలం బై 70. ఇది పెన్షన్ లెక్కింపు ఫార్ములా. ఈ ఫార్ములాతో లెక్కిస్తే కనుక పార్ట్ 1, పార్ట్ బిలో సో ఏ విధంగా పెన్షన్ అనేది తగ్గుతోంది అని చెప్పేసి ఈనాడులో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారండి. ఇది ఏమైనప్పటికీ కూడా అంటే చాలామంది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది, లేదా అంటే అదొక ఆసరాగా ఉంటుందని చెప్పేసి భావిస్తారు. ఇప్పుడు దాంట్లో కూడా అంటే పెన్షన్ కూడా తగ్గుతోంది కాబట్టి మరి దీనిపైన అంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మరి వీళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక తెలంగాణలో మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో వచ్చిన న్యూస్ ఒకసారి చూద్దామండి. సర్కార్పై రిటైర్మెంట్ భారం. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్లు భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏళ్లకు పెంచుతుందనే ప్రచారం. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు, అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం. 5 ఏళ్లలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు 50,000 మంది ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానాపై 40,000 కోట్ల రూపాయల భారం పడనుంది. అలాగే పోయినేడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారు 8,000 మంది ఉన్నారు. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్లో 50,000 మంది ఉద్యోగులు త్వరలో రిటైర్ అవుతున్నారని చెప్పేసి వెలుగులో ఇచ్చారు. సో వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేదా పెన్షన్స్ రూపంలో ఇవ్వాల్సిన అమౌంట్ చూసుకుంటే కనుక 40,000 కోట్ల రూపాయలు ఉంది. తర్వాత ఏప్రిల్ నుంచి, అంటే పోయినేడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారు ఇప్పటి వరకు అయితే 8,000 మంది ఉన్నారు అని చెప్పేశారు. సో ఇప్పటికే వీళ్ళ అంటే ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది అది 600 కోట్ల రూపాయలు ఉందని చెప్పారు. ఇది నిజంగా అంటే సర్కార్పై రిటైర్మెంట్ల భారం అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సో మరి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అవ్వచ్చు, పెన్షన్స్ అవ్వచ్చు, తదితరాలన్నీ కూడా ఇవ్వాలి రూల్ ప్రకారం. సో ఇప్పుడు ఆ భారం ప్రభుత్వ ఖజానాపై పడింది అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఐటమ్ ఇచ్చారు. అయితే గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల ఏజ్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ 61 సంవత్సరాలకి పెంచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 63 ఏళ్ళకి, అంటే ఇంకా ఎక్స్ట్రా 2 ఏళ్ళు పెంచుతుందనే ప్రచారం అయితే జరిగింది. కానీ సో అవన్నీ నిజం కాదు అని చెప్పేసి ఆర్థిక శాఖ కొట్టిపడేసింది. అలాగే
ఒకవేళ 63 ఏళ్ళకి పెంచారే అనుకోండి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి జాబ్ క్యాలెండరు అలాగే నిరుద్యోగ సమస్య తగ్గించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మరి రిటైర్మెంట్ అవుతూ ఉంటేనే ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి, జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇంకొక 2 ఇయర్స్ అదనంగా పెంచారనుకోండి, ఇంకొక 2 ఏళ్ళు డిలే అవుతుంది కదా, మరి అప్పుడు జాబ్ క్యాలెండర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎంతోమంది ఆశావహులు ఎదురు చూస్తూ ఉంటారు ప్రభుత్వ నోటిఫికేషన్స్ కోసం, వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో గ్రూప్స్ కానీ లేదంటే వివిధ రాష్ట్రంలోకి సంబంధించి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుతూ వెయిట్ చేస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారనే చెప్పాలి. వాళ్ళందరి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఒక ఏజ్ అంటూ ఖరారు చేసింది కదండి, ఈ ఏజ్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అని చెప్పేసి, ఉద్యోగాన్ని బట్టి ప్లస్ వాళ్ళ ఇదేంటే వాళ్ళ క్యాస్ట్ని బట్టి కూడా ఉంది. ఈ ఏజ్ వాళ్ళు అంటే ఈ ఏజ్ వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి అని చెప్పేసి, దాంట్లో అంటే కొన్ని కులాల వారికి ఒక ఏజ్, కొన్ని కులాల వారికి ఒక ఏజ్ అన్నది కొన్ని విషయాల్లో అంటే కొన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్లో అయితే ఉంది. మరి అలాంటి వాళ్ళకి ఏజ్ దాటిపోయే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ దాటే అవకాశం ఉంది. కాబట్టి 2 ఏళ్ళు ఏదైతే 61 నుంచి 63 ఏళ్ళకి పెంచుతామన్నారో రిటైర్మెంట్ ఏజ్, అది నిజం కాదు అని చెప్పేసి ఆర్థిక శాఖ కొట్టేసింది. మొత్తానికి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించాల్సిన పెన్షన్స్ అయితేనేమి, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అయితేనేమి, ఆర్థిక భారం అయితే కనుక ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రభుత్వ ఖజానా ఇప్పటికే ఏంటంటే గతంలో చేసిన అప్పులకి ఒకవైపు కిస్తీలు కోట్ల రూపాయల రూపంలో కడుతోంది, ఇంకొక వైపు సంక్షేమ పథకాలకు వెచ్చిస్తోంది, ఇంకొక వైపు పరిశ్రమలకు కూడా పెడుతోంది. అలాగే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ ఏదైతే పెన్షన్లు కానీ అది కూడా వేల కోట్లలోనే ఉంది. మరి దీన్ని ఆర్థిక శాఖ అంటే ఈ అమౌంట్ని ఎలా ఎక్కడి నుంచి నిధులని తీసుకొస్తుంది, ఎలా వీళ్ళందరికీ కూడా వాళ్ళకు అందాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అందిస్తుందో అది వేచి చూడాల్సిందే అండి. మరో ముఖ్యమైన వార్త, ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేదలకు. వచ్చే ఏడాది నుంచే విద్యా హక్కు చట్టం అమలు, విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ తొలుత ఫస్ట్ క్లాస్ నుంచే అమలుకు యోచన. వరుసగా 10 ఏళ్లు అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం. రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను కేటాయించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలని దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రైవేట్ బడుల్లో ఏదైతే 25% సీట్లు విద్యార్థులకు అంటే పేదలకు కేటాయించాలని ఉందో గతంలో కూడా ఒకసారి వచ్చిందండి ఇది. అంటే ప్రైవేట్ బడుల్లో 25% పిల్లలకు కేటాయించాలి అన్నది గతంలో కూడా ఈ వార్తలు వచ్చాయి. బట్ కొంత ఇంప్లిమెంట్ అయ్యింది అప్పుడు, అంటే తెలంగాణలో అని కాదు, జనరల్గా ఇదైతే కనుక వార్తలు వచ్చాయి. బట్ అది కొంతవరకు ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాన్ని ఎవరు కూడా అంటే పట్టించుకోలేదని చెప్పొచ్చు. ఒక రకంగా దాన్ని ఇంకా అలా గర్భంలో కలిపేశారనే చెప్పొచ్చు. మరి అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ ఉంది కదండి, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. దీనికి సంబంధించి విద్యాశాఖ ఎలాంటి విధి విధానాలు తయారు చేస్తోంది. ఫస్ట్ క్లాస్ నుంచే అంటే పిల్లలు ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచే అంటే ఎల్కేజీ నర్సరీ ఇవన్నీ అయిపోతాయి, ఫస్ట్ క్లాస్ నుంచే అమలు చేయాలి ఈ విధానం అన్నది కూడా స్పష్టంగా చెప్పింది. అంటే స్లోగా 10 ఏళ్ళు వరుసగా 10 ఏళ్ళు అన్ని తరగతుల్లో కూడా ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. సో మరి ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపైన అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో 25% పేదలకు అన్నప్పుడు ప్రైవేట్ యాజమాన్యం ఒప్పుకోవాలి ఒకటి. సో ప్రైవేట్ యాజమాన్యం ఒప్పుకోవడానికి ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎంత అంటే ఫ్రీగా చెప్పడానికి ఏ ప్రైవేట్ సంస్థ కూడా ముందుకు రాలే. అలాంటి సంస్థలు చాలా అంటే ప్రైవేట్ స్కూల్స్ చాలా అరుదు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ 25% సీట్లను కేటాయించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకి తెలిపింది.
ఏంటి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిని ఎలా అమలు చేయాలనే దానిపైన కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. సో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయాన్ని హైకోర్టుకి తెలిపింది. బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న దానిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచే మొదలు పెడతారు. వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి మరి ప్రైవేట్ స్కూల్స్ దీనికి ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి అంటే ప్రభుత్వ శాఖ అధికారులు ఎవరైతే చర్చలు జరుపుతారో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి వీళ్ళ ప్రపోజల్స్తో ప్రైవేట్ స్కూల్స్ ఏకీభవిస్తాయా లేదా, సో ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రైవేట్ పాఠశాలలు ఎలా స్పందిస్తాయి అన్నది కూడా చూడాలి. ఏదేమైనా కూడా ప్రైవేట్ బడుల్లో 25% పేదలకు కేటాయించడం అనేది నిజంగా హర్షణీయము. ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంట్ జరిగినప్పుడే అందరికీ కూడా అంటే సరే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి విద్య అందిస్తున్నారు. కాకపోతే పేరెంట్స్లో ఇంకా కొంతమంది పేరెంట్స్లో ఇంకా ఉండిపోయింది ఏంటంటే కనుక మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, కానీ మాకు అంత స్తోమత లేదు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు ఇది నిజంగా శుభవార్త అండి. మరి దీన్ని ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుందన్నది మాత్రం వేచి చూడాలి. ఇక మరో వార్తాపత్రిక చూసుకుంటే కనుక దిశలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటంలో టీమిండియా గ్రాండ్ విక్టరీ. టీమిండియా యువ క్రికెటర్లు సంచలనం సృష్టించారు. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించే ఇంగ్లాండ్ జట్టు కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లో భారత యువ జట్టు చేతిలో ఘోర పరాభవం పాలైంది. టీ20లో తమకు ఎదురు లేదని టీమిండియా మరోసారి రుజువు చేసుకుంది. కంగ్రాచులేషన్స్ టీమిండియా. అలాగే తొలి టీ20లో ఇంగ్లాండ్పై విజయం. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ 7 వికెట్ల తేడాతో మట్టి కరిసిన ప్రత్యర్థి జట్టు. 5 టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది. సో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 5 వన్డేల టీ20 సిరీస్లో బోని కొట్టింది భారత్. ఇంగ్లాండ్ ఘోర పరాభవం పాలైంది అని చెప్పేసి ఇచ్చారు న్యూస్. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా మిగతా మ్యాచెస్కు. అలాగే ఇప్పుడు సాధించిన విజయానికి కంగ్రాచులేషన్స్. మరో ప్రధానమైన వార్త 979 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ వచ్చే నెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 18 వరకు తప్పులను సరి చేసుకునే ఛాన్స్, మే 25న ప్రిలిమ్స్. ఎవరైతే సివిల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎప్పటి నుంచో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీపీఎస్సీ. వచ్చే నెల ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏవైనా కూడా దాంట్లో అంటే మీరు తప్పులను ఏవైనా తప్పులు పడ్డాయి సరి చేసుకోవాలంటే కనుక దానికి కూడా టైం ఇచ్చింది. ఫిబ్రవరి 18 వరకు. మే 25న ప్రిలిమ్స్ ఉంటాయి. సో ఇది అండి సివిల్స్ నోటిఫికేషన్కి సంబంధించిన వార్త. ఇక మరో వార్త చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్కి సంబంధించి అమెరికాకు అమెరికా స్వాగతం. ఇంజనీర్లే కాదు అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తా. దేశంలో వ్యాపారాలు విస్తరించే నైపుణ్యం ఉండాలి. H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. భారత్కు ట్రంప్ ప్రభుత్వం పెద్దపీట. సో నిన్న చెప్పినప్పుడు ట్రంప్ అన్నారు ఏంటంటే కనుక టాలెంట్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే రావచ్చు ఇక్కడ, అంటే అమెరికాలో వచ్చి వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవచ్చు, టాలెంట్ ఉన్నోళ్ళని ఎవరు ఆపలేరు అని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇంజనీర్లే కాదు అన్ని వర్గాల వారికి, అంటే ఎక్కువ అమెరికాకు వెళ్తున్నారంటే ఐటీ ఉద్యోగులే వెళ్తారు. ప్రజలందరిలో కూడా అదే భావన ఉంది, అమెరికా వెళ్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని. సో ట్రంప్ ఏం చెప్తున్నారు, ఇంజనీర్లు ఒకటే కాదు అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తా అని చెప్పారు. అలాగే భారత ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడ కూడా అదే చెప్పారు, భారత్కి పెద్దపీట వేస్తోంది అమెరికా ప్రభుత్వం అని చెప్పేసి. సో దీనివల్ల ఏంటంటే భారత్ పట్ల మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేసి కొంత ఆందోళన ఉండింది. బట్ మన భారత ప్రభుత్వానికి కొంత మద్దతు ఇస్తున్నారు. మన భారత ప్రభుత్వం పట్ల తనకి సానుకూల అభిప్రాయం ఉంది కాబట్టి సో తను తీసుకునే నిర్ణయాలు ఎక్కువ ఎఫెక్ట్ చేయవేమో అనేసి అనిపిస్తోంది. బట్ ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు కాబట్టి సో వాళ్ళు చెప్పే వరకు, వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే వరకు అది సరైన నిర్ణయం, అంటే భారత్కి ఉపయోగపడే నిర్ణయమా కాదా అన్నది మాత్రం అప్పటి వరకు మనము ఏం చెప్పలేమండి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. సంగ్రామ సభలు, సర్కార్పై తిరగబడుతున్న పల్లెలు, ఏ గ్రామంలో చూసినా నిరసనలు నిలదీతలు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఉద్రిక్త వాతావరణం. కాంగ్రెస్ గ్యారంటీల గారడీపై అంతటా గరంగరం. అనర్హులతో నిండిన
జాబితాలను చించేసిన జనం. ఖమ్మం జిల్లాలో గ్రామసభ టెంట్ కూల్చిన ప్రజలు. కూసుమంచి మండలంలో అధికారుల నిర్బంధం. పలు చోట్ల ఇండ్ల అర్జీలకు 500 రూపాయలు చొప్పున వసూలు. ఇల్లు రాలేదని సెల్ టవర్ ఎక్కిన పారిశుద్ధ్య కార్మికుడు. ప్రశ్నిస్తున్న ప్రజలు, తలపట్టుకుంటున్న అధికారులు సమాధానం చెప్పలేక మధ్యలోనే సభల ముగింపు. ఇది ప్రధాన వార్తగా ఇచ్చారు. అయితే నిన్న కూడా ఏదైతే కనుక 4 స్కీమ్స్ ఉన్నాయి కదండి, రిపబ్లిక్ డే రోజున ఇస్తామని చెప్పేసి, ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వీటికి సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వీటికి సంబంధించి గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాటిల్లో ఎవరైతే కనుక అర్హత కలిగి ఉన్న వాళ్ళు పేరు జాబితాలో లేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామ సభల్లో కొన్ని చోట్ల ఆందోళన నెలకొంది. ఏంటంటే కనుక మాకు అర్హత కలిగి ఉంది, మా పేర్లు లేవు, ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆందోళన అయితే జరిగింది. దాని గురించి ఇచ్చారు న్యూస్. ఇవాళ కూడా దానికి సంబంధించిన న్యూస్ నమస్తే తెలంగాణలో హైలైట్ చేసి ఇచ్చారు. నమస్తే తెలంగాణలో వచ్చిన న్యూస్ తెలంగాణకు సంబంధించినదే. ఇందాక మనం చూసుకున్న న్యూస్ పేపర్స్ తెలంగాణకు సంబంధించినవి. దావోస్కి పర్యటనకి వెళ్ళి ఒకే రోజు 56,300 కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక వైపు అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఇంకా రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించడానికి ఎంతో సహకరిస్తుంది. అలాంటి వార్తని ఫ్రంట్ పేజ్లో ఎక్కడా ఇవ్వలేదు నమస్తే తెలంగాణలో. మరి ఎందుకు ఇవ్వలేదు? అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినదే కదా. సరే, సర్కార్ పైన గ్రామ సభల్లో సంగ్రామం జరుగుతోంది అని ఇచ్చారు. సరే, జరుగుతున్న వార్త జరుగుతోంది అని మీరు భావించి ఇచ్చారు. మరి ఇది కూడా ఇంపార్టెంటే కదండి. దావోస్లో పెట్టుబడులు కూడా అంటే ఏ పత్రికలో చూసినా కూడా ప్రధాన అంటే బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. బట్ నమస్తే తెలంగాణలో మాత్రం ఆ వార్త రాలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇట్లా నిష్పక్షపాతంగా ఉండాలనే కదా మీడియా ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలనే కదా మొన్న జస్టిస్ కూడా వ్యాఖ్యలు చేశారు. మరి అయినప్పటికీ కూడా ఏమాత్రం మార్పు లేదు పేపర్లలో. కాకపోతే నిన్న ఇదే విషయమై సంగ్రామ సభలోనే ఇంత పెద్ద హెడ్డింగ్ ఇచ్చారు. కాకపోతే 4,000 పైచిలుకు గ్రామాలలో నిన్న గ్రామ సభలు జరిగాయి. దాంట్లో కేవలం 41 గ్రామాల్లో మాత్రమే జనం ఆందోళన వ్యక్తం చేశారు, వాళ్ళ పేర్లు లేవనేసి. దాన్ని కూడా మేము సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి మంత్రి సీతక్క గారు చెప్పారు. బట్ దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? మరి ఇంత పక్షపాత వైఖరితో అయితే కనుక ఉండకూడదు కదా, ముఖ్యంగా మీడియా. ఎందుకంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారిది మీడియా అని చాలాసార్లు చెప్పుకున్నాము. మళ్ళీ అదే నేపథ్యంలో ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. మీరు ప్రధాన బ్యానర్ ఐటెంలో నమస్తే తెలంగాణలో ఇంత పెద్ద న్యూస్ ఐటెం ఇచ్చి దాన్నే ఎక్కువ హైలైట్ చేస్తే ప్రజల్లో ఇంకా గందరగోళము, నెగిటివిటీ. అంటే ఇప్పుడు జరిగింది గోరంతా చెప్పేది కొండంతా అంటారు కదా, అలా ఉంది వీళ్ళ చందం చూస్తుంటే నమస్తే తెలంగాణలో. నిన్న మంత్రి స్పష్టంగా చెప్పారు, 4,000 పైచిలకు గ్రామాల్లో జరిగింది, దాంట్లో 41 గ్రామాల పైగా వాళ్ళు ఆందోళన చేశారు, దాన్ని కూడా మేము సాల్వ్ చేస్తున్నాము అని చెప్పేసి. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం ఎక్కడ గ్రామ సభల్లో చూసినా కూడా ఆందోళన నెలకొంది. ప్రజలు యాంటీగా ఉన్నారు. అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ యాంటీగా ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై సీరియస్గా ఉన్నారు, కన్నెర్ర చేస్తున్నారు అన్న ఇదిలో ఇచ్చారనమాట ఎవరు బీఆర్ఎస్ నాయకులు. సరే, ఇది ఎట్లాగో మనము చూసుకుంటున్నాము, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ధోరణి అయితే మారట్లేదు. మరి ఎప్పటికీ మారుతుందో చూడాలి. ఇంకొక న్యూస్ చూసుకుంటే రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే, అన్నదాత క్షేమం కోసమే అధ్యయన కమిటీ కేటీఆర్. ఓకే, అధ్యయన రైతు వీళ్ళు ఏంటంటే కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నా చేయడానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. నల్గొండలో చేపట్టడానికి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. మరి ఆ రైతు మహాధర్నాలో ఏం చేస్తారో అంటే సాఫీగా ధర్నాలు అన్నది సాఫీగా సజావుగా జరగాలి. మరి ఎలా చేస్తారో అన్నది చూడాలి. 28న రైతు ధర్నా ఇక్కడ ఇచ్చారు చూడండి. నల్గొండలో బీఆర్ఎస్ నిరసనకు దిగిన హైకోర్టు అనుమతి, ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశం. 28న రైతు ధర్నా చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇది ఇవాల్టి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.